నందు క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ సమయంలో లేఖన భాగాన్ని మనం చదువుకున్న రీతిగా మరలా మీలో ఎవరన్నా సమయం లేదు కాబట్టి నేను చాలా త్వరగా వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో దయచేసి లేఖన భాగాన్ని మీలో ఎవరన్నా చదవబడిన లేఖన భాగాన్ని చదవవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తుంది. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండిరి. భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది. జెబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. దయచేసి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో ప్రభు పేరట మీకు నేను కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మీరు మీ పిల్లలకు కూడా బైబిల్ చదవడం నేర్పించండి. వారికి తెలుగు రాకపోతే ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు. ఏంటి? తెలుగు రాకపోతే ఇంగ్లీష్ బైబిల్ కొనియండి. మనము ఇప్పుడు నీట్ రాస్తూ ఉన్నాము, లేదా మన పిల్లలు హెడ్సెట్ రాస్తున్నారు, లేదా లా సెట్ రాస్తున్నారు, ఇంకో సెట్ రాస్తున్నాడు. మనం ఏం చేస్తామండి? సాదుతాం బాగా. చదువు ఏం పడుకొని ఉన్నావు, ఇంకా లేయి, టిఫిన్ తర్వాత తిందు, చదువురా ముందు నువ్వు. అన్నిటికంటే ముందు మనకి ఇది పెట్టండి. ఫస్ట్ మన బిడ్డలకి ఇది నేర్పించాలి. కాబట్టి సార్ మాకుంటే కదా అలవాటు, మా వాళ్ళకి నేర్పించడానికి. ఉందా మీకు అలవాటు? బైబిల్ చదివే అలవాటు ఉందా? ఎంతమందికి ఉందో నేను అడగమంటారా? వదిలే సార్, ఎందుకు ఈసారికి వదిలేయండి, నెక్స్ట్ వీక్ అడగండి, అందరం మళ్ళీ కౌంట్ అవుతాము, నెక్స్ట్ వీక్ లోపల చదవడం ప్రారంభిస్తామంటారా? కాబట్టి మనకి ఏ అలవాటు ఉంటుందో మన బిడ్డలకి అలవాటు వస్తుంది. మనం చదవాలి బైబిల్. బిడ్డలకి ప్రతిరోజు మనము బైబిల్ చదవమని చెప్పాలి, అంతే కదా. సమూయేలుకి తన తల్లి ఏం నేర్పించింది? దేవుని మందిరంలో పరిచర్య నేర్పించింది. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీలకు ఒక మంచి ప్రవక్తగా నేటి వరకు కూడా నిలబడిపోయాడు. ఆయన మొదటి ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త బాల్యము నుంచే. కాబట్టి దయచేసి మీరు నేర్పించండి బిడ్డలకి. కాబట్టి ఈ సమయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను, మీరు బాధపడద్దు. ఎందుకంటే మీరు చదవండి, చదివించండి. నేను ప్రార్థన చేస్తాను, నా బిడ్డ చేత కూడా ప్రార్థన చేయిస్తాను. అయితే ఒక తప్పు పట్టింది రాత్రి నా కూతురు. ఏమని తప్పు పట్టిందంటే, నా ప్రార్థనలో నాన్న స్టాప్ అనింది. ప్రార్థన చేస్తుంటే నాన్న స్టాప్ అనింది. ఏంటంటే ఫస్ట్ ఆమె ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రేయర్ చేయాలి పడుకునేమో. నేనేం చేశానంటే 11:30 అయిపోయింది కదా, వర్తమానం చూసుకొని పడుకునే లోపల సరే టక్కని స్టార్ట్ చేశా ప్రార్థన. నాన్న ఆగు, స్టాప్ అంటుంది.
సరే ఆపా. ఏందమ్మా అంటే, నేను కదా ఫస్ట్ చేయాలి, ఆ చెయ్యి. సరే చేసింది. ఏం చేసింది అని అంటే, నేను ఒక మాటలు నేను యూజ్ చేస్తాను. అంటే మన బిడ్డలు మనల్ని చూసి వస్తారనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీరు అనుకోవద్దు, పాస్టర్ గారు ఏంది వీళ్ళ పాపనే చాలా హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు, మా పిల్లలు కూడా బాగా చదువుతారు కదా, ప్రార్థన చేస్తారు కదా, మీ పిల్లల గురించి నాకు తెలియదు కాబట్టి, మా పాప గురించి తెలుసు కాబట్టి తెలియపరుస్తున్నాను మీకు, అర్థం చేసుకోండి. నేను కొన్ని పదాలు వాడతాను ప్రార్థనలో. ఏంటి ఆ పదాలు అంటే, ప్రారంభించినప్పుడు మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, ఈ 4 పదాలు నేను వాడతాను ప్రారంభించినప్పుడు ప్రార్థనలో. అవి నేను వాడతాననే సంగతి నాకు కూడా సరిగ్గా జ్ఞాపకం లేదు, ప్రార్థనలో ఉంటే స్టార్ట్ అవుతాయి. నేనేం చేశానంటే, ఈమె ప్రార్థన చేసిన తర్వాత, పరిశుద్ధుడా నీకు వందనాలు, 11:30 అయిపోయింది కదా, ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా వాళ్ళు కూడా పడుకోవాలనేసి, పరిశుద్ధుడా నీకు వందనాలంటే, నానా స్టాప్. మహాగణుడా చెప్పలేదు, మహోన్నతుడా చెప్పలేదు, పరిశుద్ధుడా చెప్పలేదు, జీవము గల దేవ అయి చెప్పు. ముందు అవి చెప్పి ప్రారంభించు ప్రార్థన. అందులో ఒకటి మిస్ చేశా, జీవము గల దేవ. నానా స్టాప్. ఇదే పని అయిపోయింది 12 గంటల దాకా ప్రార్థనలో. నాకు ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క నిద్ర వస్తుంది. అయితే నాకు ఆనందం ఏంటంటే, నా బిడ్డ ప్రార్థనలో కూడా నన్ను బాగా అబ్జర్వ్ చేస్తుంది. ప్రవర్తనే కాదు, మన ప్రార్థన కూడా మన బిడ్డలు అబ్జర్వ్ చేస్తారనే సంగతి నాకు అప్పుడు అర్థమైంది. వాస్తవంగా మనకు తెలిసింది ఏంటి, మన పిల్లలు మనం ఎలాగ మాట్లాడతామో చూస్తారు, వింటారు, వాళ్ళు కూడా అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రార్థన కూడా చేస్తారు అనే విషయాన్ని రాత్రే దేవుడు నాకు జ్ఞానోదయం ఇచ్చాడు. స్టాప్ అంటుంది ప్రార్థనలో, మధ్యలో స్టాప్. మహాగణుడా అనలేదు కదా నువ్వు, ఆపు, మళ్ళీ ప్రారంభించు. కావాలంటే రేపు ఆదివారం వాళ్ళు వస్తారు. ఈరోజు డౌనీలో అక్కకి వర్తమానం ఇచ్చారు. వాస్తవంగా అయితే అక్క రావాల్సింది ఈ వారం, అందరం వద్దాం అనుకున్నాము. అక్కకి డౌనీ చర్చిలో వాక్యాన్ని ఇచ్చారు కాబట్టి ఇన్ టైంలో మేము చేరుకోలేమేమో అనుకొని వాళ్ళని తీసుకొని రాలేదు. వచ్చే ఆదివారం వచ్చినప్పుడు ఆమె చేత మీలో చాలామంది ప్రార్థన చేయించుకోవచ్చు. ఆమె ఏమి స్టార్ట్ చేస్తుందో చెప్తున్నాను నేను, అది మీరు చెప్పకుండా ముందు ప్రార్థన చేయించుకోండి. ఆ పదాలు కానీ రాకపోతే 4 పదాలు స్టాప్ అనండి, మీరు తనకు అర్థమైపోద్ది అప్పుడు. కాబట్టి ప్రియమైన వారు జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఏమైతే ప్రార్థన చేస్తామో లేదా మనం ఎలా ప్రవర్తిస్తామో మన బిడ్డలు దాన్ని చూసి అలా నేర్చుకుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచి నేర్పించాలి వాళ్ళని? బాల్యం నుంచే నేర్పించాలి. వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత ఏమంటారు? ఎక్కువ మాట్లాడితే ఏమంటారు? నువ్వు పోవయా అంటాడు. మో ఎన్నిసార్లు చెప్పాను నీకు, మో అమ్మని. అదే చిన్నప్పటి నుంచి వాడికి ప్రార్థన నేర్పించి వాడికి వాక్యం నేర్పిస్తే వాడు ఏమంటాడు? అమ్మ చదవలేదమ్మా, మధ్యాహ్నం వచ్చి చదువుకుంటాను, సాయంత్రం వచ్చి చదువుకుంటానమ్మా అంటాడు. మో ఊరక తలదని బాకు, చదువుతాలే పో, అవునా కదా అంటారు. కాబట్టి మనం వాళ్ళని ఎప్పటి నుంచి పెంచాలి? చిన్న వయసు నుంచే మనం వారిని దేవునిలో పెంచాలి. అది దేవుని వాక్యం సెలవిచ్చేది. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ మనము 5 ముద్రలు కంప్లీట్ చేసాం. 6వ ముద్ర కాడికి వచ్చాం మనం. ఈ 6వ ముద్రలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి 6వ ముద్రలో? ఫస్ట్ వచ్చిన చదువమ్మా. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టికొని ఉండుట చూచితిని. చూడండి ప్రియమైన వారలారా, మహాశ్రమల కాలము కాదు, మహాశ్రమల కాలములోకి ఈ భూప్రపంచము ప్రవేశించడము యోహాను చూశాడంట. యోహాను చూసినప్పుడు యోహానికి ఒకటి కనపడింది. ఏం కనపడింది అనంటే, భూమి 4 దిక్కులు. అంటే ఇంకేమన్నా దిక్కులు ఉన్నాయా మనకి? ఏమంటాం? ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటాం. ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు. ఏంటి? నీ దిక్కున్న చోట చెప్పుకోపోరా అంటాం. ఒకవేళ ఎవడన్నా మనకంటే బలహీనుడుండి వాడిని మనము జయించగలిగినప్పుడు వాడిని కొట్టిన తర్వాత ఏమంటారు? నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటారు. ఇప్పుడు 4 దిక్కుల్లో ఎవరున్నారమ్మా? మరలా చదవండి. 4 దేవదూతలు నిలిచి ఉన్నారంట. వారు ఏం చేయబోతున్నారు? భూమికి ఏం చేయబోతున్నారు? ఆక్సిజన్ అందకుండా చేయబోతున్నారు. మొన్నటి దినమున మనం చూసాం కదా, కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లే కొన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వారికి గాలి అందలా.
కాబట్టి ఇప్పుడు దేవుడు రేపు రాబోతున్న దినాల్లో ఈ భూమి మీదకి పంపబోతున్నటువంటి మహాశ్రమల కాలములో ప్రారంభమైంది. అంటే మహాశ్రమల్లోకి వెళ్ళలేదు, మనము శ్రమల్లో ఉన్నాం. ఆ శ్రమలోకి యోహాను చూసినప్పుడు 4 దిక్కులలో 4 దూతలు ఉన్నారంట. ఆ 4 దూతలకి దేవుడు అధికారం ఇచ్చాడంట. ఎక్కడ అధికారం ఇచ్చాడంటే, మనము సాయంత్రం అయితే చెప్తూ ఉంటాం కదా, సముద్రపు గాలి చల్లగా వస్తుంది మాకు అని అంటారు కదా జన్కోలో వాళ్ళు. సముద్రం మీద గాలి ఉండదు, చెట్ల కాడ గాలి ఉండదు. అంటే 4 దిక్కులు భూమి మొత్తాన్ని వారు కవర్ చేస్తారు. ఒక దేశం కాదు, ఒక దేశము కాదు, ఒక ప్రాంతము కాదు. భూమి యొక్క 4 దిక్కులలో వారు నిలబడ్డారు. వారు గాలిని బంధించారంట. గాలిని పట్టుకోవడం ఎవరికైనా సాధ్యమా? అసాధ్యము కదా. నీటిని పట్టుకోవడం సాధ్యమా? అసాధ్యమా? ఇవన్నీ కూడా దేవునిలో సాధ్యము కాబోతున్న దినాలు రాబోతున్నాయి. కాబట్టి భూమి మీద ఈ 4 ఆ దూతలు దిగి వచ్చినప్పుడు జరగబోతున్న సంభవాలు యోహాను చూసి మనకి రాశాడు, ఐ విట్నెస్. కాబట్టి ఈరోజు మనము కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాం. ఏంటి ఆ విషయాలు అనంటే, ఏ చెట్టు మీద కానీ సముద్రం మీద కానీ గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండట చూచాను. కాబట్టి ఇప్పుడు గాలి లేకపోతే ఏమైందండి? ఇప్పుడు ఎవరినన్నా గట్టిగా ముక్కు బట్టి మూసేసామనుకో, ముక్కు నోరు బట్టి మూసేసామనుకో, ఏమైంది? ఈ మధ్యకాలంలో హత్యలు ఇలా కూడా చేస్తున్నారు. కత్తులతో వాటితో వీటితో కాకుండా ఈ మధ్య హత్యలు కూడా ఇలా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? నిద్రపోతున్నప్పుడు దిండు మొహం మీద వేసి ఒక భార్య కూర్చుందంట భర్త మొహం మీద. చచ్చిపోయాడు ఆయన. ఒక భార్యని భర్త ఇలాగే చంపాడంట. ఏం సార్ భార్యలే చంపుతారా అన్నట్టుగా చూశారు వీళ్ళు. అందుకే ఇంకోటి కూడా చెప్పాలి కదా ఎగ్జాంపుల్. అంటే ఇద్దరు ఇలా చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు గాలి అందకపోవడం వల్ల ఇప్పుడు ఏమైపోయాడు? మనిషి ప్రాణం విడిచాడంట. ఇప్పుడు గాలిని బంధించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎవరికి? 4 దూతలకి. 4 దిక్కులలో నిలబడ్డారు. ఇప్పుడు మనకి దిక్కు ఎవరు? దేవుడే దిక్కు. ఏంటి? దేవుడే దిక్కు. మేము అక్కోల చెల్లికి సర్జరీ చేస్తూ ఉన్నారు. సర్జరీ చేస్తుంటే సింహపురి హాస్పిటల్లో అక్కడికి వెళ్ళాం. బాబాయ్ మేమందరం కూడా ఆమె స్ట్రక్చర్ మీద తీసుకొని లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత డాక్టర్లు లోపలికి వెళ్ళి ఆ డోర్లు వేసుకున్న తర్వాత ఈ బయట ఇట్లాగా హాల్లో కూర్చొని మేము, ఆమె చాలా అంటే కొంచెం పొట్టిగా ఉండేది, ఆమె ఇంతే ఉండేది, అక్కోల చెల్లి ఇంతే ఉండేది. కాబట్టి డాక్టర్లు ఏం చెప్పారంటే, అమ్మ ఈమె బాడీ సహకరించకపోవచ్చు, సో మేమైతే ప్రయత్నం చేస్తాము, మీరు గ్యారంటీ అయితే ఇవ్వలేదు ఆమెకి ఎవరు కూడా. కాబట్టి సరే అని చెప్పని ఆమెను తీసుకొని వెళ్ళారు లోపలికి. సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి తీసుకెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోయింది. ఆమెను వేరే డోర్లోంచి తీసుకొని వస్తారు, అప్పుడు పిలుస్తాము చూడండి అని అన్నారు. ఆ సర్జరీ అయిపోయే వరకు 2 గంటలు 3 గంటల సేపు మేము అందరం కూర్చున్నాం అక్కడే. కూర్చున్నప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసిన తర్వాత డోర్ మీద ఒకటి రాశారు. ఏమని రాశారో తెలుసా? వారు రాసిన మాట చాలా చక్కగా నన్ను ఆకర్షించింది. అప్పుడు నేను పరిచర్యలో లేను సరిగా, అంటే వాస్తవంగా అప్పుడప్పుడే పరిచర్యలోకి వస్తున్నాను నేను. ఆ డోర్ మీద ఒకటి రాశారు. ఏమని రాశారంటే, మేము డాక్టర్లము మాత్రమే. ఏంటి? మనం ఏమంటాం? అమ్మ డాక్టర్ నా ప్రాణాన్ని నిలబెట్టేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే నా వ్యాధి నయమైపోద్ది, డాక్టర్ దగ్గరికి వెళితే నేను ఇంతకు ముందులాగా అయిపోతాను అనుకుంటాం కదా మనము. మేము కేవలము డాక్టర్లము మాత్రమే అని రాశారు. నాకు ఆశ్చర్యం వేసింది. కింద ఇంకొక మాట ఉంది. ఏమని రాశారంటే వారు, మేము డాక్టర్లమే, మేము దేవుళ్ళము కాదు అని రాశారు. మీరు ఎవరన్నా మీ బంధువులకు ఎవరికైనా ఇటువంటి పరిస్థితి వస్తే వెళ్ళి చూడొచ్చు. అక్కడ సర్జరీలు ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ సింహపురి హాస్పిటల్లో చూసాం. మేము డాక్టర్లమే అంటే ఈ ప్రాణాన్ని నిలబెట్టాలన్నా, ఈ ప్రాణాన్ని తీసుకోవాలన్నా మా వల్ల కాదు. ప్రయత్నం అయితే మేము చేస్తాం. వైద్య శాస్త్రం గురించి పూర్తిగా మాకు తెలుసు కాబట్టి ఏం చేయాలో చేస్తాం. ఆ ప్రాణము ఆ శరీరములో ఉంచాలంటే అది దేవుని యొక్క ఉద్దేశమే. అంటే దేవునికి స్వాధీనములో ఉంది. ఇదే దేవుని యొక్క ఆ ఉద్దేశము కూడా అని వారు చాలా క్లియర్గా రాశారు. అంటే ఈ మధ్య కాలంలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది డాక్టర్లని తంతున్నారు కదా, కొడుతున్నారు కదా. ఏదన్నా ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా. అవి వేరే విషయాలు. అయితే వారు చాలా క్లియర్గా రాశారు. అయితే వారి గురించి నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు
వాళ్ళని కన్సల్ట్ అవ్వడానికి ఆ ఫీజు కడతాం కదా, కట్టినప్పుడు చూడంగానే డాక్టర్ సోన్ సోన్ రాసి ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో రాశారు. దాదాపుగా ఆయన పేరు కంటే కూడా ఆయన డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి. ఆయన లండన్లో పనిచేశాడు, యుఎస్లో పలానా హాస్పిటల్లో పనిచేశాడు, ఆ పలాన్ దగ్గర ఆయన సర్జన్గా పనిచేశాడు, పలాన్ దగ్గర ఆయన ఇలా ఉన్నాడని దాదాపుగా 2 లైన్లు పెద్ద కింద రాశారు. ఎక్కడ ఆయన ఆయన నేమేమో ఇంతే ఉంది. కానీ ఇంత జ్ఞానం సంపాదించిన వాడు, ఇంత దేశ విదేశాలు తిరిగి ఒక మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన ప్రభువుని అంగీకరించిన వ్యక్తి కాదు. ఆయన వారి యొక్క మతం వేరే. ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, మేము డాక్టర్లు మాత్రమే, కేవలం దేవుళ్ళము కాదు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చెప్దాం మనము. ఇప్పుడు మనం ఏమంటాం? ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? చెప్పండి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. అయినప్పటికీ మనం ఎక్కువగా క్రైస్తవులము ఎవరి మీద ఆధారపడతాం? మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం డాక్టర్ దగ్గరికి. ఏమని అంటామంటే, ప్రభువా మాకు ఒక మంచి డాక్టర్ని చూపి అయ్యా, ఒక మంచి డాక్టర్ కావాలి ప్రభువా మాకు అని మనం ప్రార్థన చేసుకుంటాం. అందులో తప్పులేదు. దేవుని మీద ఆధారపడాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 2 రకాలు. నేటి దినాల్లో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. వారు ఎలాంటి క్రైస్తవులు అనంటే, వారిని నేనేం తప్పు పట్టట్లేదు, కానీ వారు విశ్వాసము ఎలాంటిదో అంటే, కంప్లీట్గా ఈ శరీరం ఇలాగా శిథిలమైపోయినా పర్వాలేదు, కానీ నేను హాస్పిటల్కి అయితే వెళ్ళను అంటాడు. దేవుళ్ళని ఇచ్చింది, డాక్టర్లను ఇచ్చింది దేవుడే కదా, వైద్య శాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే కదా, మెడిసిన్ ఇచ్చింది దేవుడే కదా. ఆ మందు వేసుకుంటూ కూడా ప్రార్థన చేసుకోవాలి మనం. ప్రభువా మీ రక్తముతో కడగండి అయ్యా, స్వస్థపరచువాడవు నువ్వు, డాక్టర్ దగ్గరికి వెళ్ళని మెడిసిన్ వేసుకుంటున్నాను, నాకు మంచి ఆరోగ్యముతో ఇచ్చే ప్రభువా అని అడగాలి మనం. మనకు ఒక మంచి డాక్టర్ కావాలని అడగాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మనము డాక్టర్లను పక్కన పెడదాం. ఇప్పుడు 4 దిక్కులలో 4 దూతలు నిలబడ్డా యోహాను చూశాడు. వీరేం చేశారు? ఆక్సిజన్ బంధించబోతూ ఉన్నారు. బంధించబోతూ ఉంటే ఈ భూమి మీద గాలి ఏది లేకుండా మనిషి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. కోట్ల మంది జనాభా చనిపోబోతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట వ్రాయబడి ఉన్నది, చూడమ్మా, 2వ వచనం. చూడండి, సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. సూర్యోదయ దిశ అంటే ఏది? తూర్పు దిక్కు నుంచి 4 దిక్కుల్లో 4 దూతలు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక దూత సూర్యోదయ దిశ నుంచి పైకి రావడం చూశాడంట యోహాను. అర్థం చేసుకోవాలి మీరు, పైకి రావడం చూశాడంట. ఇప్పుడు ఆ దూత మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏంది? చదువమ్మా. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఇప్పుడు చెప్పండి, మా దేవుని దాసులు అంటే ఎవరమ్మా? మా దేవుని దాసులు. ఇప్పుడు సంఘం ఉందా, ఎత్తబడిందా? చెప్పాలి. ఎత్తబడిందా? ఇప్పుడు మరి దేవుని దాసులు ఎవరున్నారు భూమి మీద? మనం 7 సంఘాల గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాను. ఏమని? సంఘం ఎత్తబడింది, సంఘాలుంటాయి, క్రీస్తు ఉండడు. సంఘాలుంటాయి, విశ్వాసులు ఉండరు. సంఘాలుంటాయి, సేవకులు ఉండరు. సేవకులు అంటే నిజమైన సేవకులు ఉండరు. సంఘాలు ఉంటాయి, ఆరాధన జరగదు. అవునా? పరిశుద్ధాత్మ ఆరాధన జరగదు. ఇప్పుడు ఈ దూత ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంది, ఆగండి, మేము మా దేవుళ్ళ మేము మా యొక్క జనాభా మీద, చదువు మా లేఖన భాగాన్ని, లేదా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారి మేము మా దేవుని దాసులను నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను. ఇప్పుడు చెప్తాము మనము, సముద్రము పాడు చేయబడబోతుంది, చెట్లు పాడు చేయబడబోతూ ఉన్నాయి. ఇప్పుడు
దేవుని ప్రజలు భూమి మీద ఉన్నారా లేరా? మీకు ప్రశ్న. పర్లేదు మాట్లాడండి, అబద్ధం చెప్పినా తప్పు చెప్పినా పర్లేదు, సరి చేసుకున్నా. ఎవరున్నారు ఇప్పుడు? దేవుని ప్రజలు ఉన్నారా భూమి మీద? అందుకే దేవుడు పంపించాడు. సంఘము ఎత్తబడిన తరువాత విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు వెళ్ళిపోయారు. అవునా? అర్థం చేసుకోవాలి, లాజిక్ మిస్ అవద్దు మీరు. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు వాక్యాన్ని. ఇప్పుడు అనేక మంది అవిశ్వాసులు ఉన్నారు సంఘములో సరిగా ప్రార్థన చేయనట్టుగా ఉన్నారు, సరిగా సంఘానికి వచ్చి రానట్టుగా ఉన్నారు, సమయం లేక ఆరాధనకి రాలేకపోతున్నారు. కానీ వారిలో విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది, భయం ఉంది. అయితే వారికి సమయం లేదు ప్రార్థించడానికి. అయితే సంఘములో విశ్వాసులు ఉన్నప్పుడు, హెచ్చరికలు వచ్చినప్పుడు వారు మాకు 40 సంవత్సరాల చరిత్ర ఉంది, 50 సంవత్సరాలు మా తాతలు పరిపాలించారు సంఘాలను, అనేక సంఘాలు కట్టారు, మేము పుట్టుకతో క్రైస్తవులమని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు వారికి ఒక దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు భార్య వెళ్ళిపోయింది, భర్త ఒక్కడే మిగిలిపోయాడు, బిడ్డలందరూ వెళ్ళిపోయారు, భార్యాభర్తలు మిగిలిపోయారు. అవునా? ఇప్పుడు భర్త వెళ్ళిపోయాడు, కుటుంబం అంతా మిగిలిపోయింది. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఈ రీతిగా ఉన్నప్పుడు సంఘము, భార్య వెళ్ళిపోయిన తర్వాత భర్తకి ఇప్పుడు ఏమైపోయింది? దేవుని యొక్క లేఖన భాగం ప్రకారంగా ఆయన రాకడ వచ్చేసింది. ఉదయం లేస్తే నా భార్య బిడ్డలు లేరు కాబట్టి వెళ్ళిపోయారు, నేను నా ప్రభు కొరకు నేను జీవించాలి, నాకేమన్నా అవకాశం ఇస్తాడేమో ప్రభు అని ఈ రీతిగా వేదన పడుతూ దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడతారంట కొంతమంది. ఏంటి? అప్పుడు వస్తారంట ఇంకా కొంతమంది విశ్వాసులు సంఘములో. ఇప్పుడు 9:30కి రమ్మన్నాను కదా, 10:30కి వచ్చారు కదా మెల్లగా. నేను ఆరాధన పాట పాడుతూ ఉంటే చాలామంది మెల్లగా వచ్చారు. వాళ్ళందరినీ ఎవరు చూశారు? ఇప్పుడు నేను కూడా చూశా. నాకు తెలియాలి కదా, నేను కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటే నాకు ఎలాగా, మిమ్మల్ని అందరినీ హౌస్ విజిట్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతా ఆ మాట, ఎందుకమ్మా 10:30కి వచ్చావు, ఎందుకమ్మా 10 గంటలకు వచ్చావు, ఎందుకయ్యా 11 గంటలకు వచ్చావు అని మీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతా. ఇప్పుడు అందరిలో అడిగితే బాగుండదులే, ఎందుకంటే నేను కొంతమందిని చూసేసా, ఎవరు ఏ టయానికి వస్తున్నారో నేను చూసేసా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు రేపేం చేస్తారండి? సంఘం ఎత్తబడిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇలాంటి వారు ఉన్నప్పుడు అన్ని సంఘాలు ఏం చేస్తారు? ఓ మై గాడ్, మా పాస్టర్ గారు లేడే ఇప్పుడు చెప్పడానికి, 9:30కి రమ్మడానికి, పాస్టర్ గారు ఎత్తబడ్డాడే, సంఘం ఎత్తబడిందే. అందరూ పిలుస్తూ ఉండేవారు, స్త్రీల సమాజంలో కొంతమంది పిలుస్తూ ఉండేవారు, సిస్టర్ రండి స్త్రీల మీటింగ్కి, సిస్టర్ రండి ప్రార్థనకి అని పిలుస్తున్నారు. వీళ్ళందరూ కనబడట్లా సంఘంలో. ఇప్పుడు నాదే బాధ్యత. ఇప్పుడు నేను 9:30 కాదు 9:20కే వెళ్ళిపోవాలి, అసలు 9 గంటలకే వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చోవాలి. నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను ప్రార్థనలోనే ఉండాలి. నా కుటుంబంతో పాటు నేను కలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది, విడిచిపెట్టబడ్డ నేను మరలా సరిచేయబడాలి. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యకాలం అంటది. ఏంటి? 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యకాలం అంట ఇది. అయితే ప్రియమైన వారలారా, ఈ గాలులు ఉన్నాయి కదా, వీచే గాలిని బంధించమన్నాడు కదా, ఈ గాలులు కూడా దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయంట. 148వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకున్నటువంటి ఆ భాగంలో 8వ వచనములో మాట వ్రాయబడి ఉన్నది. గాలులు దేవుని తీర్పును సూచిస్తున్నాయంట. అవి దేవుని ఆధీనములో ఉన్నాయని మనం భావించాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ కాలములో ఎందరో ప్రభువుని అంగీకరిస్తారు, అంగీకరించని వారు కూడా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే దేవుని సంఘము ఈ తీర్పులోకి రాదంట. అర్థం చేసుకోవాలి, దేవుడు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు కదా, ఈ తీర్పులోకి మరలా సంఘము రాదంట. కొంతమంది విడిచిపెట్టబడ్డవారు, భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్న వారికి మరలా ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఎలాంటి అవకాశం అంటే, వీరి మీదకి ఇవి రాకుండా దేవుడు ఆపడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట. ప్రియమైన వారలారా, అందుకే దేవుడు ఒక మాట ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? శోధన కాలములో నిన్ను నేను కాపాడేదను అంటాడు. శోధన కాలములో అంటే దాని అర్థం ఏంది? సంఘం మొత్తం ఎత్తబడిందని కాదు, సంఘములో ఎవరో ఒకళ్ళు ఇద్దరు విడిచిపెట్టబడిన తర్వాత దేవుడు ఇస్తున్న హామీ ఏందో తెలుసా? శోధన కాలములో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. అది దేవుడి ఫిలదెల్ఫియా సంఘానికి ఇస్తున్న హామీ. ఇప్పుడు మీలో ఒక ప్రశ్న రావచ్చు, సార్ మేము రాకడ వచ్చిన తర్వాత శ్రమల కాలంలో నిదానంగా పోతాంలే, పరుగెత్తి పాలు తాగే కంటే కూడా నిలబడి నీళ్లు తాగడం మేలు కదా, కాబట్టి
అని అంటే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఈ లోకపరమైన సామెత కదా అది. పరిగెత్తి పాలు తాగే కంటే కూడా, పరిగెత్తి పరలోకానికి వెళ్ళే కంటే కూడా నిలబడి ఈ భూమి మీద అందరినీ జయించి మేము ఇంకా విశ్వాసులముగా ఆయన రాకడలో వెళ్తాము అని అంటారా? ఆలస్యము అమృతము విషం. ఏంటి? అవునా? అమృతం కూడా విషం అయిపోద్దంట కొంచెం ఆలస్యం చేస్తే. కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది. యోహాను 5:24 వెళ్ళిన తర్వాత మీరు చూడండి, అందులో ఏముంటుందంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఏంటి నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడట. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు శోధన కాలములో నిన్ను కాపాడుతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో యోహాను చెప్పేది ఈ శోధన కాలము గురించే. ఏంటి? 7వ అధ్యాయంలో యోహాను మాట్లాడుతుంది, చూస్తూ ఉంది ఈ శోధన కాలము గురించే. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ తీర్పుకి ముందు, మహాశ్రమలకు ముందు, అంటే దాని అర్థము మహాశ్రమలకు ముందు దేవుడు తన వారికి నొసళ్ళ యందు ముద్ర వేస్తాడంట. ఇది ఏం ముద్ర తెలుసా? దేవుని కాపుదల ముద్ర. ఏ ముద్ర ఇది? దేవుని కాపుదల ముద్ర అంట. ఇప్పుడు ఆలోచిద్దాం మనము. ఈ నొసళ్ళ యందు ముద్రించబడిన వారికి ముద్ర వేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నొసళ్ళ యందు దేవుని ముద్ర ఎవరి మీద ముద్రిస్తాడో అంటే, ఇప్పుడు విశ్వాసముతో సంఘములో ఉన్నారు కదా, వీరి మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. ఇప్పుడు ఈ సంఘములో ఉన్నటువంటి దాదాపుగా 99% ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? విశ్వాసులు ఎక్కడున్నారు? ప్రభు రాకడలో ఎత్తపడ్డారు. మిగిలిన వారికి దేవుడు కాపుదల భద్రత ముద్ర వేస్తూ ఉన్నాడట. ఇప్పుడు వీరికి జరగబోయే సంభవం ఏంటో తెలుసా? లోకం మీదకి గాలి ఆగిపోబోతుంది కదా. ఇప్పుడు వీరికి ఏమైంది? గాలి పీల్చుకుంటారు. అవునా? అవునా కాదా? వీరికి మాత్రమే గాలి వస్తుంది. 4 దిక్కులు గాలి బంధించబడిన తరువాత నొసళ్ళ యందు దేవుని ముద్రత, దేవుని భద్రత ఎవరికైతే దేవుడు నోట్ చేయబడ్డాడో వారు మాత్రమే జీవించడానికి అవకాశం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో అంత్య దినాల్లో క్రీస్తు విరోధి కూడా ఒక ముద్ర వేస్తాడు. 13వ అధ్యాయము చదవదామా? 13వ అధ్యాయము ఏంటి? ప్రకటన గ్రంథము 13, 16, 17 వచనాల్లో ఒక మాట వ్రాయబడి ఉన్నది. వాడేసేటువంటి ముద్ర ఏందో చూద్దాం. అపవాది వేసే ముద్ర. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఇది దేశంలో బ్రతకడానికి, వ్యాపారం చేసుకోవడానికి ఇటీవల కాలంలో మనం చూసాం కదా, కొన్ని రాష్ట్రాల్లో ఏమని మాట్లాడారు మనం చూసాం కదా. కొన్ని రాష్ట్రాల్లో మాట్లాడిన మాటలు ఒక వర్గాన్ని కించపరుస్తూ, వీరి వ్యాపారాల దగ్గరికి వెళ్ళి కొనబాకండి, మన వాళ్ళ దగ్గరికే వెళ్ళి కొనండి, మన వారితోనే డీల్ చేయండి. ఎక్కడో చూడలా, మన దేశంలోనే చూసాం. అవునా? చూసామా లేదా? విన్నారా? పేపర్లో, యూట్యూబ్లో, న్యూస్లో విన్నారా? కొంతమంది ఏమని ప్రచారం చేశారు? ఈ వర్గానికి చెందిన వారి దగ్గర మనం ఏం తినకూడదు, ఏం కొనకూడదు, మన వాళ్ళ దగ్గరే కొనాలి, మన వాళ్ళ దగ్గరే తినాలి. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీకు అర్థం అవ్వాలి, ప్రకటన గ్రంథము ఇది ప్రత్యక్ష గ్రంథము, దేవుడు బయలుపరిచిన గ్రంథము, దేవుడు చూపించిన గ్రంథము, దేవుని రాకడకు ముందు సంభవింపబోతున్నటువంటి సంఘటనలు. నువ్వు ఆత్మలో మెలకువ కలిగి ఉంటే ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా బైబిల్కి లింక్ పెట్టి చదవాలి. జరుగుతున్న సంభవాలు ఎంతమంది, నేను గత వారంలో మీకు తెలియపరిచాను కదా, ఎంతమంది వెళ్ళారండి జైలుకి? ఇప్పుడు భారతదేశంలో ఒక అంచనా ఎంతమంది వెళ్ళారమ్మా? భారతదేశంలో 10,000 మంది జైళ్లలో మగ్గుతున్నారు. 10,000 మంది అంట భారతదేశంలో ప్రజెంట్. 10,000 మంది పైన జైళ్లలో క్రీస్తుని ప్రకటిస్తూ సేవకులు జైళ్లలో ఉన్నారంట. బయటికి రాల.
ఇప్పటి వరకు సంవత్సరానికి 4,000 మంది హతసాక్షులుగా మార్చివేయబడుతున్నారంట. ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు వేసుకోవాలి, మీరు లెక్కలు వేసుకోవాలి, చూడాలి. ఇవి చూసిన తర్వాత మీరు బైబిల్కి కంపేర్ చేయాలి. ప్రభు ఏమని మాట్లాడాడు, ఆయన రాకడకు ముందు ఏమని మాట్లాడాడు. బలిపీఠము దగ్గర 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠము దగ్గర వచ్చి ఆత్మలు వచ్చి, నాదా సత్యస్వరూపి ఎందాక మా నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండం చేయకొయుందు అంటే, ఇంకా కొంచెము కాలము ఆగండి, ఎందుకనంటే లంక సంపూర్ణము కాలేదు, మీలాగా వధించబడిన వారు ఇంకా ఉన్నారు. వధ కొరకు నేను కొంతమందిని సిద్ధపరిచాను, నా నామము నిమిత్తము శ్రమ పడడం కోసం కొంతమందిని ఉంచాను. ఇప్పుడు లెక్కేయండి. నైజీరియాలో ఈ వారంలో మనం చదివిన న్యూస్ చూసాం కదా. నైజీరియాలో దాదాపుగా చిన్నల్ని పెద్దల్ని సంఘాల మీద దాడి చేసి 100 మంది పైన కొన్ని వందల మందిని చంపుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి లెక్కలోకి చేరుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, లింక్ చేసుకోవాలి. హతసాక్షిగా సంఘము, హతసాక్షిగా సేవకుడు, హతసాక్షిగా క్రైస్తవుడు మార్చబడుతున్నాడంటే ప్రకటన గ్రంథములో మనము 6వ అధ్యాయములో 5వ ముద్రకి లింక్ చేసుకోవాలి. అంతేగాని లోకంలో జరుగుతున్నవన్నీ వినేసి పాస్టర్ని చంపారంట, పోనీలే మనం కూడా జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేద్దాంలే, ఆ పాస్టర్ కుటుంబం కాదు. ప్రకటన గ్రంథానికి లింక్ చేయాలి. నువ్వు నీ బతుకు ఎలాగుంది, నీ జీవితము ఎలాగుంది, నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఎలా మాట్లాడుతూ ఉన్నావు, ఎలా జీవిస్తూ ఉన్నావు, లింక్ చేసుకోవాలి. ఎస్, లెక్క సంపూర్ణము కాలేదు ఇంకా అని ప్రభు ఆత్మలతో చెప్పాడు, బలిపీఠము దగ్గర ఆత్మలతో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రతిదీ ప్రకటన గ్రంథానికి లింక్ చేసుకుని ఈ దినాల్లో మనము చూడాలి. దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. ఈ ముద్ర ఎలాంటిదంటే క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి ముద్ర అంట. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన ప్రజలకు ఇచ్చే ముద్ర ఎలాంటిది? కాపుదల ముద్ర అంట, క్షేమకరమైన ముద్ర అంట. కాబట్టి అందుకే ఈ సమయంలో పౌలు గారు ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడంటే గలతీ 6:17లో ఒక మాట ఉంది. దయచేసి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ఆ లేఖన భాగాన్ని. కాబట్టి ఎవడు కూడా నన్ను శ్రమ పెట్టవద్దు, ఇంకా నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను. శ్రమ పెట్టవద్దు అంటే దాని అర్థం ఏంటంటే, నన్ను మీరు శ్రమ పెట్టడానికి మీకు అధికారం లేదు, కాబట్టి నన్ను ఎవడు శ్రమ పెట్టలేడు అని దాని అర్థము. ఎందుకంటే క్రీస్తు ముద్రలు నా యందు ధరించి ఉన్నాను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ కాలములో నీతిమంతులు ఉంటారంట, అనీతిమంతులు ఉండబోతూ ఉన్నారు. నేను 2 విషయాలు మీకు నేను తెలియపరిచి వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వారలారా, సమయానికి నేను ఈ దినమున వర్తమానాన్ని క్లోజ్ చేయాలని భావిస్తూ ఉన్నాను. రాబోయే దినాల్లో కూడా దాదాపుగా కరెక్ట్గా సమయానికి నేను ఆ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు 4 దూతలు వచ్చాయి కదా. ఈ 4 దూతలు వచ్చి ఈ భూమి మీద అధికారం పొందుకొని ఈ దిక్కులన్నిటినీ మూసివేయడానికి 4 దూతలు అధికారం పొందుకున్నారు. మరి ఒక దూత తూర్పు నుంచి పైకి వచ్చింది. ఏమని చెప్పారు? ఆ దూత ఒక మాట మాట్లాడింది. ఆగండి, మా దాసులు అంటే మా దేవుని దాసులు, మా దేవునికి ఇష్టమైన వారు ఈ కాలంలో కూడా జీవిస్తూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని తిరిగి మరలా పునరుద్ధరించుకున్నటువంటి వారు అనేక మంది ఈ దినాల్లో కూడా ఉన్నారు. కాబట్టి నా దేవుడు నన్ను పంపించాడు, వారి దగ్గరికి వెళ్ళి నేను ముద్ర వేయాలి. దేవుని దూతల్లో కూడా గ్రేడ్లు ఉంటాయి. మనకు సైన్యములో ఉంటుంది కదా, సైనికుడని, కెప్టెన్ అని, తర్వాత మేజర్ అని, తర్వాత స్థాయిలు ఉంటాయి కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది కదా, హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, ఏఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఏఎస్పి, ఎస్పి, అడిషనల్ ఎస్పి, ఇట్లాగా చాలా ఉంటాయి కదా. ఇలాగే దేవుని దూతల్లో కూడా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయంట. దేవుని దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారమ్మా? కోటాను మంది, మనం లెక్కించలేమంట. ఆ సైన్యం ప్రకారంగా ఇప్పుడు ఇంతకుముందు మనం కొన్ని చూసాం కదా. కాబట్టి ఇప్పుడు ఒక దూత దిగింది. ఈ దూత ఏమని మాట్లాడుతుందంటే, 4 ఆగండి, మా దేవుని ప్రజల మీద నన్ను ముద్ర వేయమని చెప్పాడు, కొంతకాలం ఆగు, ఆ ముద్రించాలి వారి మీద అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ లోకంలో సైన్యము ఎలా ఉందో దేవుని యొక్క దగ్గర ఉన్నటువంటి సైన్యములో కూడా గ్రేడ్లు ఉన్నాయంట. కాబట్టి రేపు గురువారం రోజు బైబుల్ స్టడీలో మీరు కానీ జాయిన్ అయితే నేను కొంతమంది దూతల్ని మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఆ దూతలు వారు చేసే పనులు, దేవుడు అప్పగించిన పనులు, కొన్ని దూతల్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. బైబుల్ స్టడీలో మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. అయితే మెట్టుకు నేను కొన్ని విషయాలు ఇప్పుడు మీకు ఒక 5 మంది లేదా ఒక 6 మంది దూతల్ని మీకు నేను పరిచయం చేస్తాను. వారి పరిచర్య ఎలాంటిదో,
మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా. మొదటిగా ఒక దూత ఉంది. ఆ దూత పేరేంటి? గబ్రియేలు. మనకు తెలుసు, ఎందుకనంటే క్రీస్తు పుట్టుక మనం వేస్తూ ఉంటాం కదా. క్రిస్మస్ దినాల్లోకి వచ్చేసాం. ఒక నెల మనకు అడ్డం ఉంది. ఇంకా కొత్త బట్టలు కొనుక్కోవడానికి, ప్లాన్లు చేసుకోవడానికి, చర్చిల్ని అలంకరించుకోవడానికి, మన మనం 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 ఎలాంటి డ్రెస్సెస్ తీసుకోవాలి, ఆ రోజు ఏమేం చేసుకోవాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒక్క నెల ముందుంది, మధ్యలో ఉంది మనకి. కాబట్టి ఆల్మోస్ట్ ఈ నెల కూడా సగం వచ్చేసింది. కాబట్టి ఇంకొక నెల మధ్యలో ఉంది మనకి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గబ్రియేలు దూత, ఈమె పని ఏంటో తెలుసా? ఈ దూత పని ఏంటో తెలుసా? శుభవచనాలు పలకడం. దేవుడు వెళ్ళేసి సుశీలమ్మని ఆశీర్వాదిస్తానని చెప్పిరాపు అనంటే అంకాడికి వచ్చి, సుశీలమ్మ ఎక్కడున్నావమ్మా? నువ్వు? ప్రార్థనలో ఉన్నానమ్మా. ఎవరు మాట్లాడేది? నేను గబ్రియేలు దూతను, నీ ప్రార్థనను దేవుడు విన్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తానన్నాడు. అంతే. కళ్ళు తెరిచి చూసింది ఆమె, స్వరం వినపడింది, వెళ్ళిపోయింది. గబ్రియేలు దూత ఏమిస్తుందండి? శుభవచనాలు మాత్రమే పలుకుతుంది. శుభవార్తను దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి ఏమిస్తుంది? అందిస్తుంది లోకంలో ఉన్నటువంటి వారికి. రెండవ దూత, ఈ దూత పేరు మిఖాయేలు. ఈ దూత పేరేంటి? మిఖాయేలు. నేను మీకు నోట్స్ ఇవ్వాలని ఆశపడట్లా, ఎందుకనంటే టైం అయిపోద్ది. కాబట్టి మీరే ఫాస్ట్గా రాసేసుకోండి. నా బుక్ను కూడా ఇవ్వను, ఇంకా నా బుక్ను కూడా అక్కడ పెట్టను, ఇంకా ఇవ్వను. కాబట్టి మీరే రాసేసుకోవాలి. మిఖాయేలు దూత. చాలామంది రాసుకోవట్లా. ఏమనుకుంటున్నారంటే, సార్ ఆడ బుక్ పెట్టాళ్లే, పిన్ టు పిన్ను ఫోటో ఒకటి తీసుకొని దించేయచ్చు అనుకుంటున్నారు మీరు చాలామంది. రాసే ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకు? ప్రశ్నలు ఆన్సర్లు మీకు ఇచ్చేస్తున్నాను కాబట్టి నేను. కాబట్టి రాసుకుంటున్న వారు కూడా కొంతమంది ఉన్నారు, బట్ పర్లేదు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, మిఖాయేలు దూత. రెండవది, మిఖాయేలు దూత ఏం చేస్తుందండి? యుద్ధాలు చేస్తుంది కదా. మిఖాయేలు దూత ఏంటి? యుద్ధం చేస్తుంది. ఒకరోజు రాత్రి ఇశ్రాయేలు దేశం మీదకి సిరియన్లు దండెత్తి వచ్చారు కదా. వచ్చినప్పుడు వారు ఏం చేశారు? మందిరంలో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ రాత్రి జరిగిన సంఘటన ఏంటి? దండుపేటలోకి ఎవరు వెళ్ళారమ్మా? సిరియన్లు. ఉదయం అయితే వీళ్ళని చంపేయాలని చూస్తున్నారు, చుట్టూ చేరారు. ఎంతమందిని చంపాడమ్మా వాడు? 1,85,000 1,85,000 మందిని చంపడానికి దేవుడు మిఖాయేలు దూతనది ఏర్పరిచాడు. తెల్లారికల్లా వాళ్ళంతా ఏమైపోయారు? పేక బిసికి చంపేశాడు. అంతే, దిండ్లు అడ్డం పెట్టేశాడు. మొత్తం ఇటన్నాడు, దిండ్లు వచ్చి మొహం మీద పడిపోయినాయి. అంతే కదా. వాళ్ళకి ఎవరికి గాయాలు లేవు. వాళ్ళ తలలు తెగి ఆడ పళ్ళ, కొంతమంది తెగి పడిపోయినాయి, కానీ కొంతమంది అలాగే చచ్చిపోయాడంట. అలాగే యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ కూడా 1,85,000 మంది. ఇప్పుడు ఈ యుద్ధాన్ని చేసింది ఎవరు? మిఖాయేలు. ప్రభు పంపిస్తే యుద్ధమే చేస్తాడు మిఖాయేలు. ఈ మిఖాయేలుకి ఇంకో పని కూడా అప్పగించాడు దేవుడు. ఏంటి ఆ పని అనంటే, ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని ఐగుప్తు దేశం నుంచి మోషే ద్వారా పంపిస్తూ ఉన్నాడు కదా. పంపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ముందుంది, వీళ్ళకి ఇంకా మార్గం లేదు. ఈ ఎర్ర సముద్రంలోకి వాళ్ళు దిగితేనే తప్ప ఇంకా మార్గం లేదు వాళ్ళకి. వెనకాల ఎవరున్నారు? ఫరో సైన్యం ఉంది. ఫరో సైన్యం ఉంటే అక్కడ రాయబడిన మాట ఒకటి ఉంది, ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వారికి ముందుగా వెళుతూ ఉన్నటువంటి దూత ఇప్పుడు వారిని వదిలేసి ముందుకు పోండి అనేసి వెనకాల వచ్చి నిలబడిందంట. నిలబడి ఫరో సైన్యానికి ఇశ్రాయేలీయులకి మధ్యలో నిలబడిందంట దూత. ఏమైంది ఇప్పుడు? ఫరో సైన్యం మొత్తము ఎవడు మిగలలేదంట. గుర్రాలు గిర్రాలు ఏమీ మిగలలేదంట. అందరూ చచ్చిపోయారు. యుద్ధాలు ఎవరు చేస్తారు? మిఖాయేలు చేస్తాడు. రాసుకోండి. కాబట్టి ఇంకొకటి చెప్తూ ఉన్నాను నేను, నాశనం చేసే దూతలంట. ఏంటి? నాశనం చేసే దూతలు. నాశనం చేయండి వాడిని, అంతే. వాడి జీవితాన్ని నాశనం చేయండి, వాడిని పతనం చేయండి అని ఎవరినంటాడు దేవుడు? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడిని దేవుడు ఈ రీతిగా పనిష్ చేయబోతూ ఉన్నాడు. నాశనం చేసే దూతలంట. ఆదికాండము 19:1 కనబడతారు. ఇల్లు పెట్టుకోండి, అక్కడ పెట్టుకోండి, చదవబాకండి, నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. నాశనం చేసే దూతలంట వీరు. రెండవ ఇంకొకటి ఎన్నదమ్మా? ఇప్పుడు నాలుగవది చెప్పాలి. ఎవరు ఈ దూత అంటే? యాకోబును దర్శించిన దూత అంట. ఎవరు?
యాకోబు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మీరు తర్వాత చదువుకొని రాయండి. దానికి ఆదికాండం 32:1 నుంచి చూడండి. యాకోబును దర్శించిన దూత ఇంట్లో నుంచి పొరపాటు చేసి అన్నను మోసం చేసి పారిపోతున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ పట్టుకున్నాడు ఆ దూత. కాబట్టి 32:1 ఆదికాండము 32:1. మూడవది ప్రభువుకు పరిచర్య చేసిన దూతలంట. అంటే మనకి కూడా పరిచర్య చేసే దూతలు. మత్తయి సువార్త 4:11. వీళ్ళు ఎలా పరిచర్య చేస్తారంటే, మనం ప్రయాణిస్తూ ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయి కదా, వాటికి ముందుగా వెనకగా ఉంటారు. అది నిన్నే చూశాను నేను. నిన్న ఉదయము ఒక పని మీద నేను వేరే వాళ్ళతో కలిసి కారులో పోయేసి వస్తూ ఉన్నా. కారులో పోయి వస్తుంటే కరెక్ట్గా అయ్యప్ప గుడి సర్కిల్ ఉంది కదా నెల్లూరులో, అయ్యప్ప గుడి సర్కిల్కి కొంచెం ఆ గేట్ అంత దూరంలో మేము భుజభుజ నెల్లూరు నుంచి ఆయన నేను మాట్లాడుకుంటూ వస్తున్నాం. వస్తూ ఉంటే ఎదురుగా ఒక లారీ వస్తుంది. ఆపోజిట్లో రాంగ్ రూట్లో లారీ వస్తుంది. రైట్ రూట్లో ఇంకో లారీ పోతా ఉంది. మాకు ముందు I-20 రెడ్ కారు, కొత్తది, నాకు తెలిసి మన దసరా గుండు ఉంటాడు, అతను ముందు పోతా ఉంది. పోతా ఉంటే నేను రోడ్డు మీద ఎవరితో వెళ్ళినా, నేను డ్రైవింగ్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా ప్రేయర్ఫుల్గానే పోతూ ఉంటాం మేము ఇంట్లో ప్రార్థన చేసుకుని. ఈయన డ్రైవింగ్ చేస్తున్నాను, నేను ముందు కూర్చొని ఉన్నాను. కూర్చొని నేను అంటున్నాను, ఏమండి చూడండి ముందు వాడు ఎట్టబోతున్నాడో చూడండి, అయిపోయాడు వీడు, అయిపోయాడు అంటున్నాను. ఇదే మాట అంట, వీడు అయిపోయాడు, కొట్టాడు అంటున్నాను. నేరుగా రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. వాడు ఆపలేదు, వీడు ఆపలేదు. ఈ కారోడికి ఏమైందో తెలియదు కానీ దూరేసాడు, వెళ్ళిపోయి మధ్యలో. దూరంగానే ఫస్ట్ రైట్ రూట్లో వెళ్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఇట్లా కట్ చేశాడు కదా, వెనక భాగాన్ని కొట్టాడు. రాంగ్ రూట్లో వస్తున్నవాడు దీన్ని కొట్టాడు. ఇద్దరికి మధ్యలో నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. నేనే ఫస్ట్ ఫొటోస్ తీసింది. నేనేం చేశానంటే, వెనకాల మా కారు ఉంది, లారీ దాని వెనకాల మా కారు ఉంది. లోపల అప్పచ్చిలాగా అయిపోయింది. అవునా, అరిసిన మనం ఒత్తుతాం కదా, అలా ఒత్తేసింది. అది ఒత్తడంతోనే ఎవరు లేరు స్పాట్లో. నేను డోర్ తీసుకొని కారు ఆపండి అని అంటే ఆయన అంటున్నాడు, అయ్యా మనం కానీ వెళ్ళకపోతే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది, మళ్ళీ ఇంకా వాళ్ళు పోలీసులు వచ్చి కేసు అంటే మీరు ఎట్లా కూడా తీసుకెళ్ళి పైన పెట్టండి అని చెప్పి నేను దిగి పరిగెత్తుకుంటా పోతే విండోస్ తీసేస్తున్నాడు ఆయన. డోర్ మాత్రం ఓపెన్ కాలేదు కానీ విండోస్ ఉన్నాయి. ఉంటే అతనికి ఏం కాలా. అతనైతే ఎట్లా ఉనికిపోతున్నాడంటే గడగడగడ ఉనికిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేరా, కేకలేసేస్తున్నాడు. నేను గబగబా లోపల 2 చేతులు పెట్టి జౌరుకున్నాను. ఇంకెవరో వచ్చారు, ఇంకొక అతను వచ్చేటప్పటికి చిన్నగా అతన్ని పండేసి బయట నుంచి లోపలికి తీసేసాం ఇద్దరం కలిసి. నేను అతను తీసి రోడ్డు మీద నిలబెట్టాను. ఏం కాలేదు, కారుకే ప్రాబ్లం అయింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే కారు కొత్తది వస్తుంది, భయపడబాకు, ఏం కాలేదని తట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక 4 ఫోటోలు తీసి కామకు వచ్చి నా పని నేను చేసుకుని వచ్చాను. యెహోవా దూత ఎలా కావాలి ఉంటుందండి, నాకు ముందు వెళ్ళాడు. ఒకవేళ ఆ పరిస్థితి ఒకవేళ మాకు వస్తుందేమో మాకు తెలియదు కదా. ఆయన దూతలు ఎలా పరిచర్య చేస్తారండి, వారి చుట్టూ ఉంటారంట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉంటారంట. మన చుట్టూ కావలి ఉన్నప్పుడు మనతో ఉన్న అన్యుడైనా కానీ కాపాడబడతాడు. అది దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. మత్తయి సువార్త 4:11 ఆ మాట. ప్రభువుకి పరిచర్య చేసిన దూతలు ఉన్నారంట. మరి ఒక దూతను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఈ దూతలు ఎవరు అనంటే, దేవుని పేరట అద్భుతాలు చేసేవారంట. ఏంటి, దేవుని పేరట భూమి మీద అద్భుతాలు చేసేటువంటి దూతలట. యోహాను సువార్త 5:3 కనబడతారు ఈ దూత. యోహాను సువార్త 5:3 దేవుని పేరట అద్భుతాలు చేసేటువంటి దూతంట. ఇంకొకటి రాసుకోండి, ఇంకొక రకమైన దూతను నేను పరిచయం చేయబోతూ ఉన్నాను. ఎన్నోదమ్మా ఇది? 6వది చెప్పబోతున్నానా? 7 చెప్పబోతున్నాను. 7వది రాసుకోండి. 7వది ఏంటంటే, చనిపోయిన వారి ఆత్మలను తీసుకొని వెళ్ళేటువంటి దూత. ఏంటి, చనిపోయారు కదా ఈ భూమి మీద, వారి ఆత్మలను వెంట పెట్టుకొని వెళ్ళే దూత అంట. నువ్వు చచ్చిపోతే నీ పాటికి నువ్వు వెళ్ళవు, వాళ్ళని వెంట పెట్టుకొని ఒక దూత వెళ్తుందంట. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, ఒక ఆమె మంచి బిలీవర్ అంట. ఆమె ఇంట్లో వారికి చెప్పిందంట, నేను పలానా టైంలో పలానా రోజు చనిపోతానని ఇంతకుముందు చెప్పిందంట. ఆ రోజు రానే వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఈ చీర కట్టండి అని చెప్పిందంట. నాకు స్నానం చేయించి చీర కట్టండి, నేను పడుకొని ఉంటాను, ప్రార్థనలో ఉంటాను అని అనగానే, పాస్టర్ గారిని పిలిపించండి ప్రార్థన చేస్తాడు అనిందంట. అనగానే వెంటనే పాస్టర్ గారిని పిలిపిగానే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో ఈమె వాళ్ళ పిల్లల్ని పిలిచిందంట, తట్టిందంట.
పాస్టర్ గారు ప్రార్థన అయిపోగానే ఏడవకండి మీరు, నేను చనిపోబోతున్నాను, అదిగో పాస్టర్ గారు ప్రక్కన వరుసగా నా కొరకు దేవుడు దూతలను పంపించాడు, నేను చూస్తున్నాను. పాస్టర్ గారు ఆమెన్ అనగానే ఈమె చనిపోయిందంట. ఆ కుమారులతో చెప్పిందంట, ఈ దూతలు ఆత్మను తీసుకొని వెళ్ళిపోతాయంట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, లూకాసు సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో ఈ దూతలు ఉన్నారు. 8వది చివరిది శ్రమలో ఉన్నప్పుడు బలపరిచేటువంటి అంట. శోధన కాలములో ఉన్నప్పుడు ఈ జీవితం నాకెందుకు, ఇంకా చచ్చిపోతే బాగుండు, నా జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు, నేను అనుకున్నది ఏది కాదు, నా పరిస్థితి ఏంది, ఎంత ఘోరంగా ఉంది, ఎంత దరిద్రంలో బతుకుతున్నాను, ఇలా మనము ఒక్కొక్కసారి వేదన పడుతూ ఉంటాం. ఇప్పుడు బలపరిచేటువంటి ఒక దూతను దేవుడు పంపిస్తాడంట. 1 రాజులు 19:5-7 వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. శ్రమలో ఉన్నప్పుడు బలపరిచే దూతలు ఉంటాయంట. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను, రేపు గురువారం దాదాపుగా ఇంకా మీకు చాలా దూతల్ని నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. రేపు గురువారం రోజు బైబుల్ స్టడీలో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. కాబట్టి మీరు తెలుసుకోవాలి అనంటే అంచె దినాల్లో ఎంతమంది దూతలు ఉన్నారో కూడా మనకు తెలియదు. మనకు తెలిసింది ఒకే ఒక దూత. ఏ దూత? గబ్రియేలు దూత. ఎందుకనంటే మరియమ్మకి శుభవచనం చెప్పింది కదా, యోసేపుకి శుభవచనం చెప్పింది కదా, జ్ఞానులతో ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళబాకు అని చెప్పింది కదా. అంటే శుభవచనాలు చెప్పిన దూత మాత్రం మనకు తెలుసు. ఎందుకనంటే దాన్ని పురస్కరించుకొని మనము ఒక నెల నుంచి ఫెస్టివల్స్ చేసుకుంటాం. ఏంటి, క్రీస్తు పుట్టాడు అని, అవునా? కాబట్టి మనకి ఈ దూత తెలుస్తుంది. కొంచెం బైబిల్ చదివే వారికి ఇంకొక దూత తెలుస్తారు. ఎవరు? యెహోవా పేరట యుద్ధాలు చేసే దూత కొంతమందికి తెలుస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రేపు గురువారం రోజు మీరందరూ కూడా బైబిల్ స్టడీలో కానీ కూర్చుంటే ఇంకా కొంతమంది దూతలు వారి పని, దేవుడిచ్చిన బాధ్యత ఎలాంటిదో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మరలా వాక్య భాగంలోకి వద్దాం. మనము ఇప్పుడు ఈ దూత ఉంది కదా, ఈ దూతలకే దూత. ఈమె లోకం మీదకి వచ్చి వీరు దేవుని యొక్క శాసనాన్ని అమలుపరచడానికి వచ్చిన దూతలు వీరు. ఈ దూతలకి ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే, ఆయన దాసులకు నొసళ్ళ మీద ముద్రించే వరకు కూడా మీరు ఏ హాని చేయకూడదు అని చెప్పేటువంటి దూత. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో మీకు చాలా మంది దూతల్ని పరిచయం చేశాను. కాబట్టి మనము లేఖన భాగంలో ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ 5వ వచనములో 4వ వచనం చదువుదమ్మా. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా, చూడండి, ముద్రించేశాడంట. ఎవరు? దూత ముద్రించేశాడు. జరిగిపోతున్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దూత ఏం చెప్పాడు? ఆగండి అన్నాడు. వెళ్ళి ముద్రించడం మొదలు పెట్టాడట. ఆ ముద్రించబడిన వారి యొక్క లెక్క చెప్పగా, అమ్మా చెప్పమ్మా, ఎంతమంది అమ్మా? 1,44,000 మంది అంట. ఒక అంచనా ప్రకారంగా ప్రపంచ జనాభాలో ఇశ్రాయేలీలు 14 మిలియన్ల మంది ఆయా దేశాల్లో ఉన్నారంట. ఎంతమంది? ఒక అంచనా. ఇశ్రాయేల్ ప్రజలు 14 మిలియన్ల మంది ఆ దేశంలో కాదు కానీ ఇతర దేశాల్లో కూడా చెదరిపోయిన వారు ఉన్నారంట. ఇప్పుడు వీరిలో ఎంతమంది ఏర్పరచబడ్డారు చెప్పండి? 1,44,000 మంది. అవునా? కాబట్టి ఇప్పుడు ఏ గోత్రాల నుంచి ఎంతమంది ఎన్నుకోబడతారో కూడా చాలా స్పష్టంగా దేవుడు రాసేసాడు. ఏంటి ఆ గోత్రాలు అనంటే, ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 12 గోత్రాల గురించి దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. ఆ 12 గోత్రాల్లో ఎంతెంత మందిని దేవుడు ఎన్నుకోబోతున్నాడు? ప్రతి గోత్రం నుంచి 12,000 మంది. ఒక్కొక్క గోత్రం నుంచి కోట్ల మంది ఉన్నారు. కానీ దేవుని ఏర్పాట్లో ఎంతమంది ఉన్నారు? 12,000 మంది. ఈ లెక్క తప్పదు. ఈ లెక్క ఎప్పుడూ తప్పదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలీల గోత్రాల గురించి, ఏర్పరచబడిన వారి గురించి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేల్ జాతుల నుంచి 1,44,000 మంది బెర్త్ కన్ఫర్మ్, రిజర్వేషన్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అన్య జాతి నుంచి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? చదువమ్మ అక్కడ.
ఎంతమంది ఉన్నారు? ఎవడు లెక్కింపజాలన్నటువంటి ఒక మహా సమూహము దేవుని సన్నిధిలో నిలబడము యోహాను చూశాడంట. ప్రియమైన వర్లారా, ఇప్పుడు సంఘం ఎత్తబడింది కదా, ఒక మహా సైన్యము సమూహముగా సంఘం ఎత్తబడింది. ఇప్పుడు భూమి మీద శ్రమల కాలంలో దేవుడు మరలా ఇంకొక సమూహాన్ని ఏర్పరిచాడట. మీరు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఎప్పుడు జరిగింది ఇది అనంటే, 6వ ముద్ర విప్పగా, 6వ ముద్ర విప్పినప్పుడు ఇది జరిగింది. ప్రియమైన వర్లారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో. ఏంటి ఇది అనంటే, ఇశ్రాయేలీల విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి జనాభాను దేవుడు లెక్కించి పెట్టేశాడు. అన్యుల్లో దేవుడు లెక్కించి పెట్టలా. ఎందుకు పెట్టలా? ఎందుకు లెక్క పెట్టలా చెప్పండి? ఎందుకు లెక్క పెట్టలా అమ్మా? ఎందుకు లెక్క పెట్టలా? సింపుల్ ఆన్సర్. ఇప్పుడు నేటి దినాల్లో కూడా కొంతమంది సేవకులు ఇలాంటి వాటిని కౌంట్ చేస్తూ ఉన్నారు. నేను కౌంట్ చేయట్లా. ఎందుకు దేవుడు లెక్కించలేదు అన్యులని? ఇశ్రాయేలు లెక్కించాడు కదా ఆయన, ఎందుకు అన్యులను లెక్కించలేదు? దేవుని ఇష్టం అది. ఏంటి? దేవుని ఇష్టం అది. 10 హత్యలు చేసినోడు రక్షణ పొందడం దేవుని ఇష్టం. మనం అప్పుడుండే ప్రభు ఏంది వీడు మొన్నటిదాకా అంతమంది చంపితే వాడు లేస్తే నోరు తెరిస్తే నీ తిట్టాడు, వీడేంది మళ్ళీ బైబిల్ పట్టుకొని వచ్చాడు, తూచి నేను రానులే పో చర్చికి, వాడు నా పక్కన కూర్చుంటాడు చర్చిలో అని మనం అంటామా? ఇది దేవుని విధానం, ఇది దేవుని ఇష్టం. ఇది దేవుడు తలుపు దారులుగా తెచ్చాడంట, ఓపెన్ చేశాడంట డోర్స్. ఎంతమంది అయినా సమయానికి లోపలికి రావచ్చు యేసుక్రీస్తు నామమును బట్టి. కాబట్టి దేవుని విధానం ఇది. ఇశ్రాయేలు పట్ల దేవుని విధానం వేరేగా ఉంది. కౌంట్ ఇచ్చేసాడు ఇశ్రాయేలు పట్ల. ఎందుకు అనంటే, వాక్యమును ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు పాడుకున్నాం కదా మనము, యాకోబుకి వాక్యాన్ని ఇచ్చాడు. ఏ జనమునకు ఇలాగున ఆయన చేసి ఉండలేదు. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. మనం పాడుకున్న పాటలో ఆ మాట వ్రాయబడింది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? అన్యుల కంటే ముందుగా దేవుడు వాక్యాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలుకి నిర్దిష్టమైనటువంటి ఒక అంకెను దేవుడు నిర్ణయించి పెట్టేశాడు. అన్యులకైతే ఆ సంఖ్య లేదు. అది దేవుని ఇష్టం. ఎవడైనా యేసుక్రీస్తుని అంగీకరించవచ్చు, ఎవడైనా యేసుక్రీస్తుతో రక్షణ పొందొచ్చు, ఎవడైనా సంఘములో విశ్వాసిగా కొనసాగవచ్చు. రెస్ట్రిక్షన్స్ లేవు. కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, ఇది వేసుకో, అది వేసుకో, ఇది పెట్టుకో, అది పెట్టుకో, ఏమి లేదు. నువ్వు యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డావా? రా. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలబడనేలా, రమ్ము లోపలికి. ఇది దేవుని వాక్యం ప్రకటిస్తుంది. ప్రియమైన వర్లారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంక ముందుకు వెళితే సమయం సరిపోదు కాబట్టి నేను మరలా ఇంకొక చిన్న విషయాన్ని మీకు నేను తెలియపరిచి క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నాను. మహాశ్రమల కాలంలో ఈ భూమి మీద దేవుని ముద్ర కలిగినటువంటి సంఘం ఉంది కదా, సంఘములో సేవకుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు సంఘముగా కూడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం పాట పాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవా దిగిరానాయన, ఆత్మదేవా మా మధ్యకు వస్తే మాకు అద్భుత కార్యాలు జరిగిస్తావు నాయన, మమ్మల్ని బలపరుస్తావు నాయన, ఆత్మలో మేము ఆనందించాలి ప్రభు, మీ పరిశుద్ధాత్మ మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా. మనము దేవుని ఆత్మలో లీనమైపోతాం కదా. పరిశుద్ధాత్మ స్వరము ద్వారా మాతో మాట్లాడండి దేవా అని మనం అడుగుతాం కదా. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని దర్శించండి అని అడుగుతాం కదా. ఇప్పుడు సంఘము ఎత్తబడిన తర్వాత మీకు ఒక ప్రశ్న. సంఘము పరిశుద్ధాత్మ దేవుని సంఘము చేత పరిశుద్ధాత్మలో కట్టబడినటువంటి సంఘము దేవుని యొక్క సింహాసనము దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడ విడువబడినటువంటి వారు ఉన్నారు కదా, విడిచిపెట్టబడిన వారు ఉన్నారు కదా, ఇప్పుడు వీరి దగ్గర సంఘములో పరిశుద్ధాత్మ ఉంటుందా లేదా చెప్పాలి. ఉంటుందా? ఉండదమ్మా? ఉండదు. ఉంటుందా అమ్మా? ఉంటుందా? ఉంటుందన్న వాళ్ళు ఎవరు చేతులు అతను మిమ్మల్ని రెండు డివైడ్ చేయబోతున్నా. ఇశ్రాయేలీని అన్యుల్ని డివైడ్ చేయబోతున్నారు. ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరిశుద్ధాత్మ ఉంటుంది అన్న వాళ్ళు ఇద్దరు, ఉండదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4. ఏంది మా వాళ్ళంతా ఏం చెప్తే ఏమొస్తుంది? ఎలాగూ పాస్టర్ గారు చెప్తాడు కదా, వీళ్ళకి ఎందుకు అంత తొందర?
వీళ్ళు ఒకళ్ళు ఎత్తేసారు, ఇటు పక్క వాళ్ళు చెయ్యెత్తారు. పాస్టర్ గారు చెప్పేవారు కూడా ఆగట్లేదు వీళ్ళని. వాళ్ళు చాలా తెలివిగలవారు. చెప్తే తప్పు అవుతుంది, చెప్పకపోతే ఏమైంది పాస్టర్ గారే చెప్తాడు. చెప్పకుండా ఉంటాడా? ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, సంఘాలు ఉంటాయి, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఏంటి? సంఘము ఉంటుంది, అప్పుడే ప్రభువులోకి వచ్చేటువంటి అన్యులు అనేక మంది ఉంటారు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అయితే పరిశుద్ధాత్ముడు పని చేయడం ఆపేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు తెలుసుకోవాలి మీరు. పరిశుద్ధాత్ముడు మాట్లాడు. పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడండి? మాకు అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీ ఇవ్వండి అంటారా? చెప్తాను మీకు క్లారిటీ కూడా. ఇప్పుడు మనము సంఘములో నుంచి బయటికి వెళ్ళాం. ఎగ్జాంపుల్, క్రైస్తవ జీవితం జీవిస్తూ విశ్వాసంలో బలపడుతూ ఉన్నప్పుడు బయట ఒక శోధన వచ్చింది. ఆ శోధనలో మనము పొరపాటుగా నోరు జారి తిట్టేశాం ఎవరినన్నా. అవునా? తిట్టిన తర్వాత నువ్వు పోతా ఉంటే బైబిల్లో సంకన పెట్టుకొని నీకు ఒక మనసు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? తొందరపడ్డానే, నేనెందుకు తొందరపడ్డాను, ఇప్పుడే వాక్యం వినొచ్చానే, ఇప్పుడే బైబిల్ చదివానే, ఇప్పుడే ప్రార్థన చేశానే, అనవసరంగా మాట్లాడేశాను. ఒక్కోసారి ఎవరన్నా సహాయం అడిగారు, మనం సహాయం చేయలేక, డబ్బులు ఉన్నాయి జేబులో, సహాయం చేయలేక కాదు కానీ వాడికి ఇవ్వకుండా వెళ్ళిపోతాం. ఒక్కోసారి మనసు గద్దిస్తే, అరే వాడికి 10 రూపాయలు ఇచ్చేస్తుంటే పోయిండేదే, దాటేసాం కదా. చూస్తే వాడు కనబడ్డు మనకి వెనకాల, మళ్ళీ వెనక్కి రాలేం, మళ్ళీ ఇచ్చేస్తుంటే. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క గద్దింపు. వాక్యము వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయముతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, వింటూ ఉన్నావా వాక్యాన్ని, నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు, వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నావా, వాక్యాన్ని దేవునితో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇదిగో వాక్యాన్ని వింటున్న నీవు రేపటి నుంచి ఈ మాటలు మాట్లాడకూడదు. వాక్యాన్ని వింటూ ఉన్న నీవు రేపటి నుంచి ఇలా ప్రవర్తించకూడదు. వాక్యాన్ని వింటూ ఉన్న నీవు ఇలా జీవించాలి. పరిశుద్ధాత్ముడి ఇంటికి వెళ్ళంగానే మన హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటాడు. నేను అలా ఉండకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఇలా ప్రశ్నించకుండా ఉండాల్సింది. వాక్యము నా ద్వారానే దేవుడు మాట్లాడాడు. ఎప్పుడుంటుంది అది? సంఘము ఎత్తబడక ముందు పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండి సంఘాన్ని ఒప్పింపజేస్తాడంట. ఏంటి? ఇప్పుడు మనం ఎవరికైనా సువార్త ప్రకటించామో మనం ఏం చేయాలి? చొక్కా పట్టుకొని, ప్యాంటు పట్టుకొని లాగి, నువ్వు నమ్మాల్సిందే, రా బ్యాప్టిజం ఇప్పిస్తా పాస్టర్ గారి దగ్గరికి అని ఈడ్చుకొని రావాలా? లేదు కదా. సువార్త చెప్పేసామా, అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, మీ మాటలు అందించానయ్యా, ఆ వ్యక్తిని మీ చిత్తమైతే మార్చుకోండి ప్రభా అంటే ఆ మాటలు పని చేయడం ప్రారంభిస్తుంది. ఆ శరీరంలో నేను ఎలా ఉండాలని చెప్పాడు కాబట్టి నిజమే కదా ఇది, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడే కదా, ఏ దేవుడు లేడు కదా ఇలాగా అని పని చేయడము ప్రారంభిస్తుంది. హృదయంలో ఉన్న వాటిని ఒప్పింపజేస్తుందంట, పాపాలను ఒప్పింపజేస్తుందంట. పాపాలను తీసి బయట వేసేస్తుందంట పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది క్రైస్తవ సంఘము. ఇప్పుడు కాదు, సంఘం ఎత్తబడిన తర్వాత మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? సంఘముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, కానీ సంఘం వింటూ ఉంది. మీ ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుడు, రాత్రి తాగొచ్చావు కదా, ఇప్పుడు చర్చికి వెళ్ళావు ఏంటి? మీరు తాగారని కాదులేండి, నన్ను క్షమించండి. రాత్రి తాగొచ్చావు కదా, రాత్రి బూతులు తిట్టావు కదా, ఇప్పుడు సంఘంలో వచ్చి కూర్చున్నావే నువ్వు. ఇలాంటి హృదయము గద్దింపు అనేది ఉండదు. విన్నావా? నీకై నువ్వు మార్చుకోవాలి. పరిశుద్ధాత్ముడైతే వారి మధ్యలో ఉంటాడంట. పరిశుద్ధాత్ముడు వారితో నివాసం చేస్తూ ఉంటాడంట. పరిశుద్ధాత్ముడైతే సంఘం ఎత్తబడిన తర్వాత వెళ్ళడంట. విశ్వాసుల కొరకు కాపుదల కలిగి ఉంటాడంట పరిశుద్ధాత్ముడు. కానీ నిర్ణయము నీది. అయితే ప్రియమైన వారులారా, దేవుని వాక్యము తెలియపరుస్తున్న మాట ఏంటంటే, రోమా 11:4-5, మత్తయి సువార్త 24:14 ఒక మాట ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ప్రియమైన వారులారా, అబ్రహామును పిలిచినప్పటి నుంచి, అబ్రహాము కాలము మొదలుకొని లేదా ఆదాము కాలము నుంచి ప్రతి జనములోనూ, ప్రతి జనరేషన్లోనూ దేవుని ఇష్టంగా జీవించిన వారు ఉన్నారు, దేవునికి ఇష్టము లేకుండా జీవించిన వారు ఉన్నారండి. అలాగే ఈ దినాల్లో కూడా దేవునికి ఇష్టమైన వారు ఉన్నారు, దేవునికి ఇష్టంగా జీవించని వారు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, రాబోయే దినాల్లో మహాశ్రమల కాలంలో
ఇశ్రాయేలు గోత్రంలో నుంచి 2 పేర్లు తీసేశాడు దేవుడు. 2 పేర్లు యాడ్ చేశాడు దేవుడు. ఏంటి 2 పేర్లు తీసేశాడు? ఎవరి పేర్లు తీసేశాడు? అదేం సార్ 12 మంది కౌంట్ సరిపోయింది కదా, మాకు లెక్క సరిపోయింది కదా, మనకు 12 గోత్రాలు సరిపోయాయి కదా. 2 గోత్రాలు మిస్ అయ్యాయి మా దాంట్లో, 2 గోత్రాలు మిస్ అయ్యాయి. చూడండి, ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో దాను ఎఫ్రాయిము గోత్రం ఉందా? లేదు. ఎందుకు లేదు? యోసేపు బెన్యామీను గోత్రాలు వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? అవి ఆల్రెడీ ఉన్నాయి. దాను ఎఫ్రాయిముల గోత్రాలు లేవు దేవుని ఏర్పాట్లో. కారణం ఏంటంటే దేశము రాష్ట్రము డివైడ్ అయిపోయిన తర్వాత, యెహోషువ కాలంలో భూమిని పంచి ఇచ్చిన తర్వాత, ఆ రాజుల కాలం న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేటప్పటికే అక్కడ ఒక మాట దేవుడు చాలా చక్కగా రాస్తాడు. యెహోషువ కాలము తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల కాలంలోకి వచ్చిన తర్వాత లేఖన భాగంలో ఒక మాట చివరిలో, ప్రతి అధ్యాయానికి చివరన ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మీరు ఇంటికి వెళ్ళి చూడండి తల్లి, మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఏముంటుంది. నా మాట వినండి, ఇంటికి వెళ్ళి చూడండి మీరు. ఏముంటుందంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవించడము మొదలుపెట్టెను. ప్రతి అధ్యాయంలో ఉంటుంది అది. ఈ దాను ఎఫ్రాయిము ఏం చేశారు? విగ్రహారాధన వైపు మళ్ళారంట. ఎఫ్రాయిములు మన భారతదేశంలో కూడా ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి అమ్మా? ఎక్కడున్నారమ్మా? గుంటూరు జిల్లాలో ఉన్నారా? ఉన్నారు కదా. ఎఫ్రాయిమీలు గుంటూరు జిల్లాలో ఉన్నారంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మన దేశంలో అక్కడ చీరాల, బాపట్ల అక్కడెక్కడో ఉన్నారు. తెనాలి ఏమ్మా ఆ ప్రాంతాల్లో ఉన్నారు. మన ఇటీవల కాలంలో కూడా వారికి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది, వారిని బయటికి తీసుకురావడం జరిగింది. వారు కూడా వెయిట్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళడానికి. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో, మేము ఎఫ్రాయిము సంతానం, మేము ఎప్పుడో మేము చెదరిపోయి భారతదేశానికి వచ్చేసాం. మనలాగే ఉన్నారు వాళ్ళు కూడా. ఇశ్రాయేల్ అంటే వాళ్ళు ఏం ప్రత్యేకంగా ఏం లేరు, ఎందుకంటే ఎప్పటి నుంచో తరతరాల నుంచి మన దగ్గరే ఉన్నారు కదా. సేమ్ మనల్లాగే ఉన్నారు, వాళ్ళేం ప్రత్యేకంగా కనబడట్లా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో చూసే ప్రజల్లాగా మీరేం కనిపించట్లా, మనోళ్ళలాగే కనబడుతున్నారు. కాబట్టి వారు అన్న మాట ఏంటో తెలుసా? మా లిస్ట్ అంతా కూడా ఇశ్రాయేల్ దేశానికి పంపించాం, మా పూర్వీకుల యొక్క లిస్ట్ అంతా కూడా పంపించాం. వారు ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు తరతరాలు తీసుకుంటూ వస్తున్నారు. ఆ లెక్కలోకి మేము వచ్చామంటే మమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు, మేము ఆ దేశంలోకి వెళ్ళబోతున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, రూబేను పేరు ఈ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ప్రస్తావించాడు. కానీ దేవుడు ప్రయారిటీ ఇవ్వాల. ఫస్ట్ ప్రారంభించింది ఎవరితో ప్రారంభించాడమ్మా? యోధాతో ప్రారంభించాడు. యోధాతో ప్రారంభించాడంటే దేవుడు ఎన్నుకున్నాడు యోధాని. రూబేను ప్రథమ ఫలము కదా. రూబేన్ని ఎందుకు దేవుడు మెన్షన్ చేయలేదు? ఫస్ట్ రూబేన్ దగ్గర నుంచి కదా రావాలి. ఎందుకు చేయలేదు? రూబేను పాపము చేశాడు. రూబేను పాపము చేసి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత కోల్పోయాడు. కాబట్టి రూబేను అందరిలాగే ఏడ్వబడ్డాడు బయటికి. అయితే దేవుని కృపను పొందుకున్నాడు రూబేను గోత్రం. యోధా వచ్చి మొదటి స్థానంలో ఉన్నాడు. యోధా ఎన్నోవాడు? 5వ వాడో ఏమో కదా. యోధా 5వ వాడు అనుకుంటాను కదా, 4వ వాడు యోధా. కాబట్టి యోధా ఎక్కడికి వచ్చేసాడు? మొదటి స్థానాన్ని ఆక్రమించేశాడు. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ దినాల్లో రాబోయే దినాలు ఎలా ఉండబోతున్నాయంటే, భూమి మీదకి దేవుడు పంపించబోతున్నటువంటి విపత్తులు ఎలా ఉండబోతున్నాయో, 4 దిక్కుల్లో నిలబడినటువంటి దూతల్ని చాలా ప్రత్యక్షంగా చూసినటువంటి యోహాను మనకిస్తున్నటువంటి విట్నెస్ ఇది. ఈ విట్నెస్ను బట్టి దేవుడు మరలా ఈ భూమి మీద నివాసం ఉంటున్నటువంటి సంఘం మీద, విశ్వాసుల మీద, ఆయన కృప పొందుకోవడానికి ఆసక్తి కలిగిన వారి మీద దేవుడు మరలా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే, బలిష్ఠుడైన ఇంకొక దూతను పంపించాడు. ఆగండి, ఆయన కిష్టులు భూమి మీద ఉన్నారు ఇంకా, కాబట్టి వారి మొసళ్ళ యందు నేను ముద్రించబోతున్నాను, ఆ ముద్ర వేసే వరకు మీరు ఆగండి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనల్ని ఖండిస్తూ ఉన్నప్పటికీ మనం ఇంకా రాతి హృదయాల్లాగా ఈ దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. నేటి దినాల్లో సంఘాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, వాక్యానికి చోటు లేదు, వాక్యానికి విధేయత లేదు, వాక్యానికి అవకాశం లేదు. మన సంఘములో అయితే సమృద్ధిగా వాక్యము దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘముతో అనేక సంవత్సరాల నుంచి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను అనేక మార్లు మాట్లాడుతున్నా, ఇంకా నువ్వు దూరంగా ఉంటే ఒక దినం రాబోతుంది, ఆ దినమున నేను మాట్లాడబోతున్నాను. ఆ దినమున నేనేమనబోతున్నాను తెలుసా? నేను ఉంటాను కానీ స్పందించను. ఏంటి? మీ మధ్యలో నేను ఉంటాను కానీ స్పందించను. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను,
ఈ భూమి మీద దేవుని యొక్క శ్రమలు, దేవుడు అనుమతి పొందుకున్నటువంటి మహాశ్రమల కాలము రాబోతుంది. ఆ కాలములో కూడా దేవుడు మనల్ని తప్పించడానికి ఆయన ప్రణాళికను సిద్ధపరిచాడు. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రములో 1,46,000 మంది, 44,000 మంది ముద్రించబడిన వారు ఉన్నారు. కానీ అన్యులమైనటువంటి మన గోత్రాల్లో కోటాను కోట్ల మందికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన విధానం అది, ఆయన ఇష్టము. ఆయన ఇష్టాన్ని అంగీకరిస్తే, దేవుని సన్నిధిలోకి నువ్వు వస్తే, ఆయన ఇష్టాన్ని నువ్వు గౌరవించగలిగితే, ఆ గుంపులో ఉండడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని యొక్క మహాశ్రమల్లో నువ్వు ఉండవు. నువ్వు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవములోకి దాటిపోవడానికి దేవుడు మరలా నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అట్టి కృపను దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియుడా, కృప కలిగిన దేవా, సర్వోన్నతుడా, దయ కలిగిన దేవా, మీరెంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. మేము అనుకున్నాం ప్రభా, సంఘం ఎత్తబడిన తర్వాత మేము ఎత్తబడకపోతే ఈ లోకంలో శ్రమలు అనుభవించాల్సిందే, ఈ లోకంలో శోధనలు, అవమానాలు మేము భరించాల్సిందే అని అనుకున్నాం. కానీ అయ్యా, మీరెంత కృప కలిగిన దేవుడవయ్యా. 7వ అధ్యాయము ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. శోధన కాలంలో మమ్మల్ని తప్పిస్తానన్నారు ప్రభా. ఒకవేళ మా అపరాధాలు, దోషాల చేత మేము విడవబడతామేమో దేవా, ఆ స్థితి మాకొద్దయ్యా. మీరు వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు పిలిచిన వెంటనే దేవా, ఆ తలుపు తీసి వెంటనే పరలోకపు ద్వారము తెరిచిన వెంటనే దేవా, అయ్యా నా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకొని దేవా, ఈ భూమి మీద శ్రమల కాలమును మేము చూడకుండా సంఘముగా మేము ఎత్తబడాలని కోరుకుంటూ ఉన్నాం ప్రభా. ఆ దినములలో మహాక్షామము, ఘోరము, ఉపద్రవము, అన్యాయము, అక్రమము, అయా అవినీతి రాజ్యం ఎలబోతుంది ప్రభా. ఇప్పుడు చూసినప్పుడు తండ్రి నాయన, ఈ అవినీతిని చూసినప్పుడు, ఈ దుర్మార్గాన్ని చూసినప్పుడు నేటి దినాల్లోనే మేము తట్టుకోలేకపోతున్నాం ప్రభా. రాబోయే మహాశ్రమల కాలంలో ఇంకేం తట్టుకోగలమయ్యా? వద్దు ప్రభా. మీ వాక్యాన్ని మేము అంగీకరించే భాగ్యమును మాకు దయచేయండి. మీ వాక్యము ద్వారా దేవా మేము హెచ్చరించబడి మహాశ్రమల కాలములో దేవా ఈ భూమి మీద మేము విడవబడకుండా తండ్రి నాయన, మీ బోర శబ్దము మ్రోగగా మేమందరము సంఘముగా మీతో ఉండాలని, ఆ పరమ యెరూషలేములో మీతో నిత్యము నివాసము చేయాలని ఎదురు చూస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ దేవా, మా హృదయాలతో ఈ దినమున మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరిట మమ్మల్ని మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బల కొరకు సిద్ధపడదాం. దయచేసి తలలో వంచుదాం, ఆ రీతిగా ప్రార్థనలో ఉందాం. బల కొరకు మనమందరం కూడా